ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మమతా మార్క్ ఎత్తుగడలకు ధీటుగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులకు పెద్దపీట వేస్తోంది. కాగా ఈ నెల 28న పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీజేపీ అధిష్టానం అనేక సూచనలు చేసింది. ఇదిలా ఉంటే బీజేపీ నేత సువేందు అధికారికి మద్దతుగా త్వరలో భవానీపూర్ సెగ్మెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి రాజకీయంగా అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. మమతా బెనర్జీ అంటే పశ్చిమ బెంగాల్లో ఒక ఫైర్ బ్రాండ్ కిందే లెక్క. ఈ విషయాన్ని ఆమె ప్రత్యర్థులు కూడా అంగీకరించి తీరాల్సిందే. అంతేకాదు, రాజకీయ టక్కు టమారా విద్యల్లో కూడా ఆమె ఘనాపాటి. ఎప్పుడు ఏ ఆయుధం ప్రయోగించి ఎన్నికలు విజయం సాధించాలో ఆమెకు బాగా తెలుసు. దీంతో అందుకు తగినట్లుగా భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాలు పన్నుతోంది. ఈసారి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కమలం పార్టీ కొన్ని నియమాలు పెట్టుకుంది. ప్రధానంగా లోకల్ ఫ్లేవర్ను ప్రోత్సహించాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. అంటే ఏ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరిగినా అక్కడ మాట్లాడే అవకాశం స్థానికులకే ఇస్తారు. మహా అయితే పొరుగు నియోజకవర్గం వారికి ఇస్తారు. అంతే తప్ప ఎక్కడి నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ఇవ్వరు. అంటే బయటి వ్యక్తులకు ఎన్నికల ప్రచారంలో మాట్లాడే అవకాశాలు బొత్తిగా ఉండవు. కాగా లోకల్ ఫ్లేవర్ను ప్రోత్సహించాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బయటి వ్యక్తులు ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు, స్థానికులను పక్కన పడేసి బయటి వ్యక్తులకు మాట్లాడే అవకాశం దక్కింది. దీంతో ఇదే అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. బీజేపీలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం లేదని ఆమె ఊరువాడా ఏకం చేసి మరీ ఘాటు ఆరోపణలు చేశారు. అప్పట్లో మమతా బెనర్జీ చేసిన ఈ ఆరోపణల ప్రభావం ఎన్నికలపై పడింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి ఈసారి సదరు అవకాశం ఇవ్వకూడదని కమలం పార్టీ అధిష్టానం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా మమతా బెనర్జీ ఇటీవల తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలం పార్టీ కూడా మేనిఫెస్టో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఈ నెల 28న కోల్కతాలో మేనిఫెస్టో విడుదల చేయడానికి కమలం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. కాగా మహిళలను, యువతను, రైతాంగాన్ని ఆకట్టుకునేలా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని భావిస్తున్నారు. సహజంగా తృణమూల్ కాంగ్రెస్కు మహిళల అండ ఎక్కువగా ఉంటుంది. మహిళల మద్దతుతోనే వరుసగా 3 సార్లు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి మహిళలను తమ వైపుకు తిప్పుకోవాలని కమలం పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే బెంగాల్ యువతను ఆకట్టుకోవాలని కమలం పార్టీ డిసైడ్ అయినట్లు సమాచారం. మమతా బెనర్జీ అధికారంలో ఉన్న గత 15 సంవత్సరాల్లో బెంగాల్లో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందనేది వాస్తవం. దీంతో యూత్లో మమతా సర్కార్పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిని తమకు సానుకూలంగా మార్చుకోవాలని కమలం పార్టీ అధిష్టానం భావిస్తోంది. అలాగే రైతుల సంక్షేమం కోసం మమతా బెనర్జీ సర్కార్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో రైతాంగం దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రైతులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో వరాలు కురిపించాలని కమలం పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. అలాగే వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. వివాదాస్పద అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మమతా బెనర్జీ అందెవేసిన చెయ్యి. క్రిందటిసారి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఈ విద్యను బాగా ప్రదర్శించారు. చివరి క్షణంలో బెంగాల్ అస్తిత్వానికి ప్రమాదం ముంచుకొచ్చిందంటూ సగటు బెంగాల్ వాసులను రెచ్చగొట్టారు. దీంతో వివాదాస్పద అంశాలకు
కిలోమీటర్ దూరాన ఉండాలని పార్టీ నాయకులకు కమలం పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈసారి ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం అందరినీ ఆకట్టుకుంటోంది. భవానీపూర్ మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. అంతేకాదు మమతా బెనర్జీకి కంచుకోటగా భవానీపూర్ నియోజకవర్గాన్ని రాజకీయ పరిశీలకులు పేర్కొంటారు. ఈసారి కూడా భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే భవానీపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. దీంతో భవానీపూర్ సెగ్మెంట్ యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో భవానీపూర్లో పర్యటించనున్నారు. సువేందు అధికారికి మద్దతుగా భవానీపూర్లో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో బీజేపీ క్యాడర్లో జోష్ పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తోంది భారతీయ జనతా పార్టీ.